అయితే మీరు చెప్పింది ఏదైతే ఉందో ఇండియా కూడా ఆ ప్రాబ్లం ఉంది. ఈ రోజు వరకు కూడా చైనాకు ఇండియాకు మధ్య నదీ జలాల ఒప్పందాలు అంటాం, ఇలాంటివి ఏమీ ఇప్పటి వరకు లేవు. చైనా పైనుంచి ఎప్పుడు వ్యతిరేకిస్తుంది, మన దగ్గర ఒప్పందాలు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించదు. అందుకని ఇప్పుడు మనం వచ్చిన ఈ విపత్తు ఏదైతే ఉందో ఇది ల్యాండ్ స్లైడ్ లేక్ అవుట్ బర్స్ట్ అంటారు, దీన్ని LLOF అంటారు, ల్యాండ్ స్లైడ్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అని పిలుస్తూ ఉంటారు. కనుక ఒక్కసారి ఐస్ అనేది అలా విరుచుకు పడుతుంది, అవెలాంచ్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో. చాలా మంది రాక్ అండ్ ఐస్ ల్యాండ్ స్లైడ్ అని అంటారు. అంటే ఐసే ఎలా ఉంటుందంటే ఒక రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు విరిగి పడ్డాయేమో అన్నట్టుగా విరిగి పడుతూ ఉంటాయి. సో ఇలాంటి ఒక దీన్ని మనము ఊహించలేము. ఎప్పుడెప్పుడు కొండ చర్యల పైనుంచి ఎలా అయితే పెద్ద కొండల్లో రాళ్ళు విరిగి పడుతూ ఉంటాయో ఈ ఐస్ ముద్దలు కూడా ఆ విధంగా పడుతుంది. దాని సైజును మనము ఊహించలేము. చాలాసార్లు మంచు అనగానే చిన్న చిన్న ముద్దలుగా మనం ఊహిస్తాం, కాదు కాదు, పెద్ద పెద్ద కొండలుగా ఈ ఐస్ ముద్దలు ఊడి పడుతూ ఉంటాయి. అలాంటి ఒక విపత్తు ఈరోజు నేపాల్ పైన ఒక జల ప్రళయాన్ని సృష్టించింది. అందుకే ఎవరు ఏమీ మాట్లాడలేని ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకే మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా ఇప్పుడే ఇంతకు ముందు ఒక ప్రకటన చేసింది. అది త్రిశూల్ బేటే కోషి అనే నదీ పరివాహ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. భారతీయులు పౌరులు మాత్రం ఇప్పటికీ ఇండియా ప్రకటన చేసింది 280 మంది ఆచూకీ తెలియడం లేదు అని అధికారిక ప్రకటన ఇంతకు ముందే చేసినటువంటి ప్రకటన. పవర్ ప్రాజెక్ట్ ఉంది ఒకటి, త్రిశూల్ అనేటువంటి నది పైన పవర్ ప్రాజెక్ట్ ఉంది. కేవలం మన వాళ్ళే వర్క్ చేస్తారు అక్కడ. 73 మంది వర్కర్స్ గల్లంత అయిపోయారు, కంప్లీట్ గా కనపడకుండా వెళ్ళిపోయారు. చాలా మంది కైలాస మానస సరోవరానికి యాత్రికులుగా వెళ్తున్నారు. ఇప్పుడు మనము చూస్తున్నాం టీవీలో అక్కడక్కడ ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఆయన టీం మనుషులు, ఆయన శిష్యులు చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు రెగ్యులర్ గా, ఎవ్రీ ఇయర్ వెళ్తారు. ఇది సీజన్, అది కాక అక్కడికి వెళ్ళేటువంటి పెద్ద టీం 2 బృందాలు 86 మంది ఆచూకీ కనబడడం లేదు ఇప్పుడు. సో 33 మంది కేరళ వాళ్ళు ఉన్నారు, దాంట్లో 32 మంది వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. తర్వాత 21 మంది తమిళనాడు వాళ్ళను సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. ఇది ఒక మంచి వార్త ఏంటంటే వాళ్ళని తీసుకురాగలిగారు. హెలికాప్టర్ గాలింపులు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇండియా వైపు నుంచి కూడా జరుగుతున్నాయి. సో అందుకని మీరు చెప్పినటువంటి విషయం ఏదైతుందో ఏది ఈ మనకు రాబోయే థ్రెట్ గా చూస్తున్నది. మీరు అన్నారు కదా యార్లాంగ్ సాంగో నది పైన జరిగేటువంటి డ్యామ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు నేపాల్కు జరిగినదే మనకు భవిష్యత్తులో జరుగుతుందా అనేదే కదమ్మా మీరు వేసినటువంటి ప్రశ్న. కనుక ఇది మాత్రం డిస్కషన్ లో ఉంది, చాలా పెద్ద ఎత్తున. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, 25 లోనే నిర్మాణం మొదలైపోయింది. దీన్ని ఈ నదిని అక్కడ యార్లాంగ్ సాంగో అంటారు, బ్రహ్మపుత్ర నది. అక్కడ ఈ డ్యామ్ నిర్మాణం చాలా పెద్ద డ్యామ్ నిర్మాణం ఇది. బ్రహ్మపుత్ర భారత్ లోకి సియాంగ్ అనేటువంటి ప్లేస్ లో ప్రవేశిస్తుంది. అక్కడ ఒక యూటర్న్ లాగా ఉంటుంది నది యొక్క షేప్, అది దాన్ని గ్రేట్ బెండ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అని మనం అంటాము, వాళ్ళేమో యార్లాంగ్ సాంగో అంటారు. అలా వంపు తిరుగుతూ ఉంటుంది. ఆ యూటర్న్ దగ్గర ఈ డ్యామ్ కట్టారు, అతిపెద్ద డ్యామ్. మనము 3 గార్జెస్ అనేటువంటి డ్యామే చైనాలో చాలా పెద్దది, అంటే దానికన్నా 3 రెట్లు పెద్ద డ్యామ్ ఇప్పుడు చైనా కడుతుంది. మనము నిస్సహాయంగానే చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే, ఏమీ అనకుండా, ఏమీ అనలేని ఒక పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మధ్య మన మధ్య ఇలాంటి నీటి ఒప్పందాలు లేవు. $167 బిలియన్ విలువ చేసేటువంటి డ్యామ్ ఇది. సుమారుగా 60,000 మెగావాట్. ఇది ఎంత అంటే 3 times పెద్దది ఈ 3 గార్జెస్ డ్యామ్ కన్నా. అంటే అది 20,000 మెగావాట్లే అక్కడ విద్యుత్ ఉత్పత్తి, ఇది 60,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. కనుక అక్కడ డ్యామ్ 5 దశల్లో ఉంటుందమ్మా డ్యామ్. ఇది ఒక్క డ్యామ్ కాదు అసలు, 5 దశలో డ్యామ్ వాటర్ ఫాల్ ఉంటుంది, పడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక డ్యామ్ అవుతుంది, మళ్ళీ పడుతుంది, ఇంకొక డ్యామ్ అవుతుంది. అలా క్యాస్కేడింగ్ డ్యామ్స్ అని అంటారు వీటిని.
సో ఆ విధంగా 2000 మీటర్స్ వాటర్ ఫాల్ ఉంటుంది ఒక్కొక్కటి, అంత పెద్దది ఇది. కనుక వరల్డ్ లోనే ఒక డీపెస్ట్ ఇదిగా చెప్తాం వాటర్ ఫాల్ అది. కనుక అందుకే మన యొక్క అరుణాచల్ ముఖ్యమంత్రి, ఆయన పేరు ప్రేమ్ కుందా అని అంటారు, ప్రేమా కుందా. ఆయన ఒక మాట అన్నాడు దీన్ని, ఈ డ్యామ్ గురించి ఏమన్నా అంటే, ఇట్ ఈస్ ఏ టిక్కింగ్ వాటర్ బాంబ్ అని అన్నాడు. కనుక టిక్కింగ్ వాటర్ బాంబ్, టిక్కింగ్ అంటే టైం అన్నట్టు, వాచ్ టక్ 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 అని, ఇది ఒక టైం బాంబు లాంటిది. కాకపోతే వాటర్ బాంబ్ ఇది, ఎప్పుడైనా పేలవచ్చు భారత్ పైన, ఎప్పుడైనా అరుణాచల్ ప్రదేశ్ పైన పేలవచ్చు అనేటువంటి ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కనుక చైనాతో నిజంగానే మీరు అన్నట్టుగా మనము ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాల్సి వస్తుంది. ఆల్రెడీ మనం 62లో యుద్ధం చేశాము. అనూహ్యంగా చేస్తుంది యుద్ధం కూడా, ఎప్పుడు చెప్పి చేయదు చైనా. ఏ క్షణం ఏం చేస్తుందో మనకు తెలియదు. కనుక ఇలాంటి ఒక పరిస్థితి చైనాతో మనకు ఎప్పుడు ఉంటుంది. అందుకని మనం